పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వ్యవసాయకుడు. ప్రియులారా, బాధ అనేది ఏ రూపంలో మన పైకి వచ్చినా అది దేవుని నుండి మనకేదో దీవెనను తీసుకొచ్చిన రాయబారి అని తెలుసుకుని ఉండడం ఎంత ఆదరణకరమైన విషయం. లోకరీతిగా చూస్తే అది గాయపరిచేదిగాను నాశనకరమైనదిగాను ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా అది ఆశీర్వాద హేతువే. ప్రియులారా, మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా, ఆవేదనల ద్వారా కలిగినవే. ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి. ఇది ఒక మనిషి పొందిన ఘోర శ్రమ, వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మన పైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్మలు, ఆకులు ఆ పదునైన కత్తి దెబ్బలకు తెగి పడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియులారా, డాక్టర్ విన్సెంట్ అనేటువంటి ఒక ఆయన ఒకసారి ఒక ద్రాక్ష తోటకు వెళ్ళాడు. అక్కడ నోరూరించే ద్రాక్షలు అన్ని వైపులా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఆ తోట యజమాని అన్నాడు, నేను నియమించిన క్రొత్త తోటమాలి పనిలో చేరగానే ఖచ్చితంగా చెప్పేశాడు, ఉన్న ద్రాక్ష మొక్కలన్నింటినీ కాండాలు మాత్రం మిగిలేలా నరకడానికి అనుమతి ఇవ్వకపోతే తాను అసలు నా దగ్గర పనిలో చేరడమే కుదరదని. దానికి ఆయన ఒప్పుకున్నాడు. అతడు వాటినన్నిటినీ నరికేశాడు. 2 సంవత్సరాల పాటు పంట ఏమీ లేదు, కానీ దాని ఫలితం ఇది. ఇలా కొమ్మల్ని కత్తిరించడంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. ప్రియులారా, కత్తిరించడం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారు అనుకుంటాం. తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నింటినీ పాడు చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ భవిష్యత్తులో ఈ కత్తిరింపు వల్ల దాని జీవితం ఫలభరితమై గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవడం అసాధ్యం. వాటిని సాధించడం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే. శ్రమిందాం, మనము దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. కృప కలిగిన దేవ, సమస్తమైన బలహీనతల నుండి విడుదల దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. కృపగలిగిన తండ్రి, ఉద్యోగస్తుల్ని మీరు దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడై ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, మీరే తోడై ఉండమని ప్రభువా, ఈ ప్రాతకాలపు తండ్రి ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాస్తము నుంచి నీ ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.